ఇందులో ఏముంది అసలు ఎందుకు మేము వేడి చేస్తున్నాము తెలుసుకోవాలంటే మీరు వీడియోని పూర్తిగా చూడాలి. అయితే మా గిరిజనులకి అన్నిట్లో నాన్ వెజ్లో అయితే ఇదే నాకు ఇష్టం. చూడండి, డైరెక్ట్ చేస్తాను, అంత ఇష్టం నాకంటే. మీరు కంపెనీల్లోని జోక్ అనుకున్నారన్నమాట, రియల్గానే డైరెక్ట్ తినేస్తాను వితౌట్ కర్రీ వండుకుందాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ స్టైల్ ఇన్ ట్రైబల్ ల్యాండ్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మా గిరిజనలో ఎక్కువగా ఇష్టపడే పురుగులు అంటే వాటిని అయితే మేము పుల్లేర్లు అనేసి అంటాము. మా భాషలో అయితే అబ్బు అనేసి అంటామండి. అయితే మేము ఈరోజు అయితే ఆ పుల్లేర్లు ఏ విధంగా మేము తీస్తామో, మా గిరిజనులు ఏ విధంగా తీసి వాటిని ఎలా వండుకుంటారో వాటిని మేము వివరంగా చూపిస్తాము. అయితే ఈసారి మేము లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాం గైస్. లైక్స్ వచ్చేసరికి 200 లైక్స్ మీరు ఎలాగైనా చేసే విధంగా చేస్తారనేసి నేను మనవి చేస్తున్నాను గైస్. ఓకే గైస్, ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా గైస్, లెట్స్ గెట్ ద షో. ఎగ్గుని కలివే తింటాము, బాగా ఉంటుంది. వీటిని చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇవి మా దగ్గరే మా గిరిజనులే కాదు, చాలా రాష్ట్రం వాళ్ళు కూడా తింటారు. మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే కనిపిస్తాయి మనకి. ఇవి 3వ నెల నుంచి 7వ నెల మధ్యలో అయితే దొరుకుతాయి. అయితే ఈ పుల్లెల గురించి పరిశోధకుల నుంచి తెలిసిన ప్రకారం ఏంటంటే ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, జింక్, విటమిన్ B12 ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. వాటితో పాటు ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, మన దృష్టిని మెరుగుపరుస్తుందని, అదేవిధంగా మెదడు మరియు నాడి వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుందనేసి వాళ్ళు రీసెర్చ్ చేసి మనకి చెప్పారు. మీకు విటమిన్ B12 అంటే ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు, నేను మీకు చెప్తాను. మన శరీరం యొక్క రక్తం మరియు నాడి కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ కణాలన్నిటిలో జన్యు పదార్థమైన డిఎన్ఏను తయారు చేయటంలో సహాయపడుతుంది. అదేవిధంగా మెగాప్లాస్టిక్ అనీమియాను నివారించడంలో సహాయపడుతుంది. ఇది రక్తస్థితి ప్రజలను అలసిపోయినప్పుడు బలహీనంగా చేస్తుంది. మీరు ఇంతలా ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు మీరు. వీటిని తినకపోవడం వల్ల ఏమేమి లాస్ అవుతున్నామో మీకు జస్ట్ గుర్తు చేయడానికి ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఓకేనా గైస్, మీరు వేరేగా ఉద్దేశం పెట్టుకుంటే నేనైతే ఏం చేయలేను. ఫ్రెండ్స్, మేమైతే ఎప్పుడు తీయలేదు, ఎప్పుడు మేము దాని జోలికి వెళ్ళలేదు, ఎప్పుడు దానికి ప్రయోగాలు చేయలేదు. కాకపోతే ఈరోజు వీడియో కోసం మీకోసమే మేము చేస్తున్నాము. బట్ ఇలాగైతే కాదు. మా గిరిజనులు అయితే, మా తల్లిదండ్రులు అయితే ఏ విధంగా అయితే వాళ్ళని అగ్గిపెట్టే తర్వాత గడ్డి తీసుకెళ్ళి ఎక్కడిదక్కడ వాళ్ళు కాల్చుకొని చేస్తారు. కానీ మేమైతే అలా కాదు, కోసిన ప్రతి దాంకంలో వేసి తీసుకెళ్తాం ఇంటికి. చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా అన్నయ్య అయితే ఎక్కుతున్నారు. ప్రజెంట్ అయితే పుల్లేళ్ళు అనేది ఒక్కొక్క సెట్లో ఉంటాయి పైన, చూసారు కదా, అవే పుల్లేళ్ళు. చూపిస్తాను పట్టుకున్నది. ఇప్పుడు ఎక్కుతున్నారు మా అన్నయ్య గారు. పుల్లేళ్ళు యాక్చువల్గా మనం తీసేటప్పుడు అది సీమలు కదా, అవి కరుస్తే మామూలుగా నొప్పి అయితే రాదు. ఎర్రసీమలు అండి, ఎర్రసీమల జాతికి చెందినవి ఇవి. మీకు అన్నీ దగ్గరకు చూపిస్తాను అది కొట్టిన తర్వాత. వెయిట్ అండ్ సీ. ఓ షట్, ఓ చూసారు గైస్, ఎర్రసీమలు అనమాట, ఎర్రసీమలు చెందిన జాతివి. ఈ లోపల ఉంటాయి, ఇంకా ఉన్నాయి మొత్తం 3 ఉన్నాయి. కరుస్తాయి, మామూలుగా కాదు. తీ
తీతి అని పంపిస్తున్నారా అరే ఇప్పుడు లేను ఇల్లు తీరా రే కిందది ఆఖరి నువ్వు కలుస్తున్నాయినా నీకు పోయాక ఆ కింద నుంచి చూడండి ఎలా కరుస్తున్నాయి. యాక్చువల్లీ నేనైతే అందుకే హాఫ్ కట్ టీ షర్ట్ వేసుకొని వచ్చాను దాని గురించే. మనోడు ఫుల్ ప్యాంటు ఏకంగా టీ షర్ట్ ఫుల్ షర్ట్ టీ షర్ట్ వేసుకొని వచ్చాడు. దూరం తీరిపోతుంది. నీ చేతుల మీద కానీ పెట్టరా అది, లేకపోతే నేను పెట్టాలా వీడియో తీస్తావా? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా లోన పట్టు అనేది ఉంటుంది, వాటి పిల్లులు మళ్ళా గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లు మేము తింటాము. ఇవి కూడా తినొచ్చు. దేనికి వేరువేరుగా ఉంటాయి. అంటే వేరు దానికి మేము యూజ్ చేస్తాం. అవి ఏంటో మేము ముందు వీడియోలోనైతే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. వీడియో అనేది స్కిప్ చేశారనుకో మీకు ఏం అర్థం కాదు. ఓపికతో చూస్తే అన్నీ మీకు అర్థమవుతాయి గైస్. ఓకేనా గైస్? ఏసాయి ఓ అజిత్ కొద్దిగా చిన్నది నరకాల్సింది కదరా. లేమ్మ ఇంకొకటి తీసుకురామ్మా. ఓరు కరిచేస్తున్నాయి గురు. లేమ్మ కరిచేసి లేమ్మ రే పెట్టరా ఇంకా నువ్వు తమ్మ తక్కువ ఎంతనే లేమ్మ కరిచేస్తున్నాయి. ఇంక రెండు ఉన్నాయి. ఆ రెండు దాంట్లో ఒక దాంట్లో పట్టు లేనట్టుగా ఉంది, అంతలోన ఎగ్స్ లేనట్టున్నాయి అనుకుంటున్నాము. మరి చూడాలి మరి అక్కడికి వెళ్ళాక. లేమ్మ పెట్టు ఏంగ ఓ స్లోలీ ఓకే. ముడేసే బడే పగ్. ప్రజెంట్ అయితే మేము ఒక దగ్గర తీసాము. ఇంకా 2-3 చోట్లకి వెళ్ళేసి తీద్దాం అనుకుంటున్నాము. చూడాలి మరి ఎంత దొరుకుతాయో. మొత్తం ఆ అంకెం నిండిపోయినంత వరకు తీయడానికి అయితే మేము ప్రయత్నం చేస్తున్నాం. చూడాలి ఎంత దొరుకుతాయో. మీ ముందులో మేము తీయడం అయితే జరుగుతుంది. మేము ఏది మిస్ చేయకుండా ఎన్ని దొరికితే అన్నీ మీకు చూపిస్తాం గైస్. ఓకేనా గైస్? ఇప్పుడు అలా ఎందుకు కడుతున్నామంటే లోన్ ఉన్నాయి కదా అవి బయటకు వస్తే కరిచేస్తాయి అనేసి బండిలో తీసుకెళ్ళాలి మళ్ళీ ఇంకో దగ్గరికి. అందుకే అలా కడితే బయటకు రాదు. మొత్తానికి ఈ ప్రాసెస్ అయితే ఈ విధంగా చెయ్యరు అసలు. మా గిరిజనులు వేరేలాగా వేరేలా విధంగా చేస్తారు. మేమైతే కొద్దిగా షార్ట్ కట్ మోడల్లో చేస్తున్నాము. చూడాలి. ఓకే గైస్, మీకు మొన్న చూపించాను కదా పూరీల గురించి, అదేనండి ఇవి డబ్బగడ్డి. ఈ డబ్బగడ్డితోనే ఎండిపోయిన తర్వాత వీటితోనే కాల్చేసి ఆ పుల్లలను తీస్తారు. చూసారా? ఇక్కడ ఆల్రెడీ ఒకసారి తీసినట్టున్నారు చూడండి, తీసారు. ఇప్పుడు మేము ఇది ఈ సెట్లో కూడా ఉన్నాయి. ఒక పట్టు ఉంది పైన కనబడుతుంది చూసారా? జూమ్ చేస్తాను ఆగండి. అదొకటి ఉంది, అది తీయడానికి మేము ఇప్పుడు వచ్చాము ఈ సెట్కి. ఇంకున్నాయి పైన ఇంకో 2-3 ఉన్నట్టున్నాయి. చూడాలి, తీసి మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? తీస్తున్నాను పద. అబ్బా పడలేదురా నీ కాలు. తీస్తున్నాను రా, ఇక్కడ పడింది. ఇంకొకటి
పట్టలేదు అసలే. అదే అదే మంచి పట్టది కానీ అది పదకొండు ఆయన పట్టనేది చాలా నాకు మంచి పట్టండి అసలు ఏసా ఓ కష్టా ఓ yes ada tingkat agak ada pada benar ada sudah bangun kapes itu lang berkata mata saya kota sana anjing kota kota berkata kota mata saya kota sana ya mana kota sana ayo minta tadi deh kalau satu naik turun ya deh పరిగెత్తా కదా మామూలుగా లేత వయసు ఇది చూసావా వాళ్ళమ్మను అది కొట్టుకుంటున్నాయి ఎదురు ఇక్కడికి వెళ్ళిపోయి ఆగరా అవి అవి కూడా తింటాము తిందమా ఎలా కరుస్తున్నాయి చూడండి గైస్ మెల్ల నేను తీస్తాను కదరా చూడండి వచ్చేస్తుందిరా లేరా పదా అక్కడ ముందు వచ్చి పెట్టరా యాక్చువల్లీ ఎండ ఎక్కువ ఉంటే ఇబ్బంది పడిన అవసరమే లేదు కరవు కూడా ఎందుకంటే వేడికి బాడీ మీదకి రావు ఇప్పుడు వెదర్ అనేది చల్లగా ఉంది ఇప్పుడే వర్షం పడింది కాబట్టి మామూలుగా కరవట్లేదు దారుణంగా కరుస్తున్నాయి దారుణంగా అబ్బా కరుస్తున్నాయండి మామూలుగా కరవట్లేదండి ఏట్రా ఉందా లేదురా ఎంతసేపు చూస్తున్నా లేదా లేవా నిదానమే ప్రధానము ఏ పనైనా చేసేటప్పుడు మూడో కంటే కనిపించకూడదు అన్నది ఓరు మొత్తం పోయింది గురు నిదానంగా పెట్టు అక్కడ నిదానంగా పెట్టు అంతే ఏం కరట్లేదురా అంత రిస్క్ గొప్ప బీరోలా లాలాట మును పోయి పోయి మేమైతే ఇంటితో సరిపెట్టుకొని టైం అయిపోయింది అనుకుని మరి ఇవి లోన్ ఉన్నవి ఎలా తీయాలి ఇంటికి వెళ్ళాక చూపిస్తాం గైస్ ఓకేనా వెళ్తాడు కట్టాలి ఇప్పుడు మన దగ్గర అయితే ఇదేమంటారా చిన్న అండ ఇది కాలిది తీసుకొనేసి వాటర్ లేకుండా పొయ్యిలో బాగా వేడి చేసుకోవాలి రండి చూపిస్తాను సాట కట్ట బాగా వేడవ్వాలి వేడవుతుంది చూసారా కనిపిస్తుందా వేడవుతుంది చూసారా పొగలు వస్తుంది బాగా వేడవ్వాలి అది
వేడయ్యాక లోన పెడితే మరి మామూలుగా ఉండదు. 2 నిమిషాలు పెట్టు. ఇంకా కనిపిస్తున్నానా? రెడీయా? ఇత్తాతి నీ చెప్పులు తగలే, చెప్పులు తీయొచ్చు కదరా. నేను కనిపిస్తున్నా చేస్తున్నావు. ఫస్ట్ తీసుకొస్తున్నా. యాక్చువల్లీ పొయ్యిలో వేడి చేసాం కదా, సయూత్ పట్టేసి ఆ పురుగులు అనేది, ఆ సీమలు అనేది బయటికి వెళ్ళిపోయాలి. కానీ అలా అవ్వకుండా అలాగే ఉండిపోయి, అంటే వేడి ఇంక సరిపోలేదు. అందుకే డైరెక్ట్ పొయ్యిలో పెట్టేసి ఏమైతే మళ్ళీ చేసాము. అందుకే గౌతమా అంతే ఏం లేదు. లోన పొయ్యిలో అలా చేసినా కూడా సీమలు అనేది ఇంకా పోలేదు, పూర్తిగా ఇంకా చావలేదన్నమాట. అందుకు బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ వేరేగా ఇందాక గడ్డి అన్నాం కదా, డబ్బు కట్టుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ పైకి లేపేసి చేస్తున్నాము ఒక్కొక్కటి. అయినా సరే పోవట్లేదు, ఎందుకంటే నాకు రావట్లేదు. నాకు ఈ విధంగా చేయడం నేను ఎప్పుడు చేశాను కానీ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఏదో ప్రయత్నిస్తున్నాను అక్కడ మెల్లకి చేస్తున్నాను. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది గైస్, అంత ఇబ్బందిగా ఉంటుంది అనమాట. డైలీ చేసిన వాళ్ళు అయితే బాగా తెలుసు. యాక్చువల్లీ ఇందులో ఎందుకు పెడతామంటే, మనం కాల్చేటప్పుడు డస్ట్ అంతా పోతుంది, ఆ విధంగా బయటికి పోవాలంటే ఈ విధంగా చేయాలి. మా నాన్నగారు చేస్తున్నారు కదా, చూసారా? ఆ విధంగా చేస్తేనే మొత్తం చెదారం అంతా పోద్ది. అప్పుడు మనం కర్రీకో దేనికైతే దానికి మనం యూజ్ చేయడానికి అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళతో కడగాలి. మనం నార్మల్ కర్రీ, చికెను, వెజ్ ఎలాగ వండుకుంటాము ఆ విధంగానే ఇవి కూడా వండుకోవాలి. అదేంటంటే మొత్తం వేపేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఇది వేసుకొనేసి వాటర్ వేసుకొని మామూలుగా నేను చేసుకున్నాను, మీకు తెలిసిపోతుంది. టమాటా అంతా కొలంబరేది రంగడా మైలు బెంగారు తర్వాత Hindi na ko tangke man na kangkam na nakot pa di.
ఇప్పుడు వంట అయిపోయింది, నేనే చేశాను. ఎలా టేస్టింగ్లో మీకు చెప్తాను గైస్. యాక్చువల్గా అయితే గింజ అన్నంతో తింటే బాగుంటుంది, నేను మామూలు ప్లెయిన్ రైస్తో తింటున్నా. ఓకేనా గైస్, తినేసి చెప్తా. సూపర్ గ్యాస్, బాగుంది తనకైతే. చూడండి. సో ఇంతే గైస్, వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మేమైతే వీడియో ఈ విధంగా తీస్తున్నాము, రాంగ్ లేకపోతే రైట్, మాకు ఈ కామెంట్ నుంచి మాకు తెలుస్తుంది కదా. సరే గైస్, ఈ వీడియో అయితే ఇంత సమాప్తం. ఇంతవరకు ఎవరైతే ఇంతవరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ సో మచ్, చాలా ధన్యవాదాలు. ఇంతవరకు చూసారంటే చాలా గొప్ప విషయం. ఇంకో మంచి కంటెంట్తో ఇంకో వీడియోతో కలుసుకుందాం గైస్. థ్యాంక్ యూ, బాయ్.